హాయ్ అండి అందరికీ. ఈ ఈ కాలంలో అందరికీ కిడ్నీ స్టోన్స్ అనేది అందరికి కామన్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏజ్‌తో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అయితే కిడ్నీ స్టోన్స్ అనేవి వస్తా ఉన్నాయి అందరికి. ఎందుకంటే ఇవి వచ్చినప్పుడు చాలామంది భయపడతారు, పానిక్ అవుతా ఉంటారు. ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా విపరీతమైన పెయిన్ కలిగిస్తాయి. అలానే మన బాడీ యొక్క ఏదైతే సిస్టమ్ ఉంటుందో అది దాన్ని చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ అనేది ప్యూరిఫై చేస్తుంటది. ఎందుకంటే బ్లడ్‌ని క్లీన్ చేస్తూ ఉంటుంది. బ్లడ్‌ని క్లీన్ చేసి వేస్టేజ్ ఏమైనా ఉంటే బయటకి పంపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా ప్యూరిఫై దాని గదులు ఉంటాయి. గదుల్లో ఏదైతే ప్యూరిఫై కాకుండా ఏదైతే చెత్త చెదారం ఉంటుంది కదా! మనం తిన్న చెత్తలో ఏదైతే స్టమక్‌లో జీర్ణమైన తర్వాత కొంత పార్ట్ బ్లడ్‌లోకెళ్ళి ఆ బ్లడ్‌లో నుంచి ప్యూరిఫై చేసి ఆ వేస్టేజ్ అనేది యూరిన్‌లో బయటికెళ్ళిపోవాలి. కానీ అలా ఎళ్ళకుండా మన శరీరం లోపలే అదనేది ఉండిపోతుంది. ఆ ఉన్నది ఏదైతే మనం ఏదైతే రాళ్ళుగా పిలుస్తున్నామో స్టోన్స్ అంటాము కిడ్నీ స్టోన్స్ అని. అవి అక్కడ గదుల్లో అయితే కొంచెం కొంచెం ఒక్క రోజులో రావండి. ఇది సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాల, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చెప్పలేము. కొంచెం కొంచెంగా అక్కడైతే చిన్న చిన్నగా గదుల్లో అయితే చిన్న చిన్న రాళ్ళుగా అయితే ఫార్మ్ అవుతా ఉంటుంది. ఇది దీనికి దీన్ని రాకుండా మనం తెలుసుకోవాల్సింది ఏందంటే, మనం ఏందంటే స్టార్టింగ్‌లో మనం వర్క్ ప్రెషర్ వల్లో, లేకుంటే మనం పనుల్లో పడిపోయి మనం వాటర్ తాగడం మర్చిపోతా ఉంటాం. ఎందుకంటే ప్రతి గంట కన్నా కనీసం ఒక్కసారైనా ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతా ఉండాలి మనమైతే. కనీసం గంట కన్నా ఒక్కసారైనా వాటర్ తాగుతా ఉండాలి. మనం కనీసం ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వాటర్ తాగుతాం. మళ్ళీ లంచ్ టైంలోనే వాటర్ తాగుతాం. ఇలాంటి సిట్యుయేషన్ అయితే చాలామంది ఫేస్ చేస్తా ఉంటారు. ఇలాంటి వారిలో అయితే లోపల డ్రై అయిపోతుంది. మన కిడ్నీ అనేది డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిపోయినప్పుడు ఏదైతే బ్లడ్‌ని ప్యూరిఫై చేసినప్పుడు వేస్టేజ్ ఉంటుందో, ఆ వేస్టేజ్ అనేది యూరిన్‌లో బయటకి పోకుండా ఆ చిన్న గదుల్లో కొంచెం కొంచెంగా పేరుకుపోయి ఒక స్టోన్‌లాగా తయారవుతుంది. దీన్నే కిడ్నీ స్టోన్స్ అంటారు. కాబట్టి ఈ కిడ్నీ స్టోన్స్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే మీకు వచ్చినప్పుడు పెయిన్స్‌లో రకాలుంటాయి. ఇప్పుడు ఎవరికైనా కామన్‌గా వచ్చేది స్టమక్ పెయిన్, కడుపు నొప్పి అనేది వస్తుంది. ఈ కడుపు నొప్పిలో రకాలుంటాయి. కడుపు నొప్పి మీకు మామూలుగా మన ఫుడ్ పాయిజన్ అయినప్పుడు కడుపు మొత్తం మెలదిప్పుతుంది. ఈ సైడ్ నుంచి ఆ సైడ్‌కి మెలదిప్పుతా ఉంటుంది. అలా కాకుండా ఒక సైడే పర్టిక్యులర్‌గా మీకు సైడ్‌న రైట్ సైడ్‌న లేకుంటే లెఫ్ట్ సైడ్‌న ఒకవేళ పెయిన్ వస్తూ ఉందంటే ఖచ్చితంగా అది కిడ్నీ స్టోన్స్ సింప్టమ్స్ అవుతుందండి మీకు ఖచ్చితంగా. అలానే మీకు సడెన్‌గా నడుము నొప్పులైతే వస్తా ఉంటాయి మీకు. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి నడుము నొప్పులు ఎక్కువ వస్తా ఉంటాయి. ఎక్కువసేపు నిలబడలేరు, కూర్చోవాలనిపిస్తుంటుంది కాబట్టి అలా సింప్టమ్స్ ఒకటొస్తుంది. అలానే మీకు యూరిన్‌లో వేడి చేస్తుంటుంది. ఇంతకుముందు ఒకరోజు వేడి చేసి, 2 రోజులు వేడి చేసి తగ్గిపోతుంది. మీరు టాయిలెట్ బోస్తుంటే ఏదో మంటగా ఉంటుంది గదా! అలా మీరు కంటిన్యూషన్ ఉంటుంది. వారం ఉంటుంది, 10 రోజులు ఉంటుంది. వేడి తగ్గదు. మీరు మజ్జిగ తాగుతా ఉంటారు. ఆహ్, వేడిని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు గానీ, టాబ్లెట్‌లేసుకుంటారు గానీ, ఆ వేడైతే తగ్గదు. కంటిన్యూషన్‌గా మీకు టాయిలెట్ బోస్తుంటే పెయిన్ వస్తుంటుంది. మీరు నిద్రపోతున్న టైంలో కూడా ఏదో సురుకుమంటూ సన్నగా పెయిన్ లాంటిది మీకైతే అనిపిస్తా ఉంటుంది. ఈ సింప్టమ్స్ కూడా కిడ్నీ స్టోన్స్ ఉన్నట్టు లక్షణం అండి. అలానే మీకు సడెన్‌గా ఫీవర్ రావడము, వాంతులు జరుగుతా ఉంటాము. ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఈ వాంతులనేవి రెగ్యులర్‌గా జరుగుతా ఉంటాయి. కానీ కొంతమందిలో జరుగుతాయి. అందరిలో జరగవు వాంతులనేవి అందరికి రావు. కొంతమందిలో అయితే వాంతుల సింప్టమ్స్ కూడా కనిపిస్తది. అలానే ఫీవర్ కూడా రావడం జరుగుతుంది కొంతమందికైతే. ఇవి మేజర్‌గా ఉంటుంది. అలానే చ చాలా రేర్ కేసుల్లో యూరిన్‌లో బ్లడ్ ఒస్తదండి. ఈ బ్లడ్ ఎందుకొస్తదంటే అక్కడ బాగా ఇన్స్‌పెక్షన్ అయిపోద్ది. ఏదైతే ఈ స్టోన్స్ అనేవి 1, 2, 3 ఉంటాయి గదా! ఆ స్టోన్స్ అనేవి అక్కడ ఎక్కువ రోజులు ఉండిపోయి అక్కడ ఇన్‌ఫ్లమేషన్ క్రియేట్ అయ్యి అక్కడి నుంచి ఏదన్నా ప్రెషర్‌కి లోనైనప్పుడు అక్కడ చిన్న ఘాటు లాంటిది లేకుంటే ఏదన్నా తగిలి లేకుంటే రాయి పడిపోయే టైంలో గూడా మీకు బ్లడ్ ఒస్తుందంటే 2 రకాలుగా ఉండొచ్చు. అక్కడ ఇన్‌ఫ్లమేషన్ అయ్యి ఏమన్నా డ్యామేజ్ అయ్యి రావచ్చు. లేదా ఆహ్, యు స్టోన్ అనేది కిడ్నీలో నుంచి బయటకొచ్చేటప్పుడు ఆ రాపిడి జరగడం వల్ల బ్లడ్ రావచ్చు. 2 రకాలుగా ఉంటుంది. అది ఏంటనేది మన స్కానింగ్‌లోనే తెలుస్తుంది. అల్ట్రాసౌండ్‌లోనే తెలుస్తుంది. అది దేనివల్ల వస్తుందనేది. మీరు గనక మీకు అలా యూరిన్‌లో బ్లడ్ వస్తుందంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎందుకంటే మీకు విపరీతంగా ధారాళంగా పోతుందంటే కొంచెం భయపడాలి గానీ, ఒకసారి బ్లడ్ పడిపోయి ఆగిపోయిందంటే మీకు ఎలాంటి దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కిడ్నీ స్టోన్స్ సింప్టమ్సే. ఆహ్, కాబట్టి ఒక్కోసారి లివర్ కొంచెం డ్యామేజ్ అయినా గూడా యూరిన్‌లో బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లివర్‌కి, కిడ్నీకి కనెక్షన్ ఉంటుంది గాబట్టి, అది గూడా ఛాన్స్ ఉండొచ్చు. కానీ 99% కిడ్నీ స్టోన్స్ వల్లే మీకు యూరిన్‌లో బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గాబట్టి, మీరు కిడ్నీ స్టోన్స్ గాని పరిగణించుకోవచ్చు. మీరు ఇన్ని రకాలుగా అయితే మీరు కిడ్నీ స్టోన్స్ మీకు ఉన్నాయని మీరైతే నిర్ధారణ జేసుకోవచ్చు. ఒకవేళ వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలనేది ఒకసారి చూస్తే దీని గురించి ఎక్కువ మంది పానిక్ అవుతుంటారు. కిడ్నీ స్టోన్స్ వచ్చినాయని ఇంక భయపడిపోవడం అయి చేయకూడదండి. మీరు నార్మల్‌గా ఉండండి. కిడ్నీ స్టోన్స్ ఎందుకంటే ఇప్పుడొచ్చిన ఆపరేషన్‌కి చాలా ఈజీగా అయితే తీసేస్తారు. కానీ ఆపరేషన్ లేకుండా పడిపోయేలాగానే మీరు మాక్సిమం ట్రై చేయండి. దాని గురించి నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను మీకైతే. కిడ్నీ స్టోన్స్ పడిపోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ త్వరగా పడిపోతాయి, ఎలా కరిగిపోతాయి, దీని గురించి మనం వేరే వీడియో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ సింటమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కిడ్నీ స్టోన్స్ ఉన్నట్టయితే మీరు నిర్ధారించుకోవచ్చు. దీనికి 2 రకాలుగా చెక్ చేస్తారు. సిటీ స్కాన్ ద్వారా లేకుంటే అల్ట్రాసౌండ్ ద్వారా చెక్ చేస్తారు. దానిలో మీ కిడ్నీ స్టోన్స్ ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది రైటు, లెఫ్ట్‌లో. దాన్ని బట్టి చేసుకోవచ్చు. అలానే ఆ సైజ్ కూడా తెలుస్తుంది మీకు 4 ఎంఎం, 5 ఎంఎం మీరే సైజులు కూడా తెలుస్తాయి మీకైతే ఆ స్కానింగ్‌లో. ఇది ప్రస్తుతానికి.